హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వైజాగ్లో ఉన్న వైజాగ్ వాటర్ వరల్డ్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి పెందుర్తి దగ్గర అయితే ఉందండి. పెద్దవాళ్ళకైతే 600 రూపాయల టికెట్, చిన్నవాళ్ళకైతే 480 రూపాయల టికెట్. అక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసాక మనం డ్రెస్లు అవి లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ అయ్యాక లెఫ్ట్ సైడ్ మనకి డ్రెస్సెస్ అవి ఉంటాయి. ఈచ్ వన్ డ్రెస్ 50 రూపీస్ అండ్ సెల్కి పౌచెస్ 120 రూపీస్. అండ్ మనం ఏమైనా తెచ్చుకునేవి ఫుడ్ కానీ లేదంటే మన డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి లాకర్ అయితే తీసుకోవాలి, అక్కడే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మొత్తం 4-5 రైడ్స్ అయితే ఉన్నాయి, వాటర్ రైడ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి కిడ్స్కి వేరేగా రైడ్స్, ఇవి చిన్నపిల్లలకి అనమాట ఈ రైడ్స్. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ రైన్ డ్యాన్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి. అండ్ సాంగ్స్ అవి వేస్తుంటే మనం వాటర్లో ఆడుతుంటే సూపర్ ఉంటుంది. అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు మాకు వర్షం పడ్డది, వీడియోలో చూపిస్తాను, చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. వర్షం అయితే బాగా పడింది. అండ్ ఈ రైడ్కి వెళ్ళేసరికి అయితే నాకు ప్రాణం పోయింది అనిపించింది. నేనైతే వెళ్ళలేదు, ముందు ఒక 2-3 నేను చూస్తుండగా వెళ్ళేసరికి ఇంక నాకు భయం వేసి నేను రానంటే రాను, ఆల్మోస్ట్ ఇంకేట్ చేసేదాన్ని ఆ రైడ్కి కానీ వెళ్తే. ఎందుకంటే పైనుంచి కిందకు వచ్చేసరికి ప్రాణం పోతుంది అనిపించింది. అండ్ తర్వాత ఈ రైడేనండి, చాలా భయపడిపోయాను. చూసారా, నేను అసలు వెళ్ళలేదు ఈ రైడ్కి. నేను ఒక 2 రైడ్స్ మిస్ అయిపోయాను. ఒక రైడ్కి మేము ఎవరం వెళ్ళలేదు. ఈ రైడ్ బ్లూ రైడ్ అయితే మిస్ అయిపోయాను, అంటే భయపడిపోయి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ ఈ రైడ్ అయితే కొంచెం బాగానే ఉంది. ఈ రైడ్కి వెళ్ళాను నేను. మళ్ళీ నేను వెనక్కి కూర్చుంటానంటే వద్దు, ముందే కూర్చుండి అని చెప్పారు వాళ్ళు. చూసారా, ఈ టర్న్ అది తిరిగేసరికి కొంచెం అంత భయం అనిపించదు, డౌన్ దిగేసరికి చాలా భయం అనిపిస్తుంది. ఎందుకంటే 3rd ఫ్లోర్ నుంచి మనం రైడ్ చేస్తున్నాం కదా, అంటే ఎంత డౌన్ ఉంటుందో ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ రైడ్కి మనం వెళ్ళాలంటే 3 ఫ్లోర్స్ మనం మెట్లు ఎక్కాలండి కంపల్సరీ. అండ్ ఎందుకంటే అక్కడ లిఫ్ట్ ఏం లేదు. అండ్ మళ్ళీ రైడ్ అయిపోగానే మనం కిందకు వచ్చేగానే మళ్ళీ ఇంకొక రైడ్ ఎక్కాలంటే మళ్ళీ 3 floors ఎక్కాలి మనం కంపల్సరీ. అండ్ రైడ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 10కి వెళ్ళిపోండి. ఎందుకంటే మనం ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తే మనకి అమౌంట్ కూడా వేస్ట్, రైడ్స్ కూడా అన్నీ చేయలేము, మనకు కూడా వెళ్ళే అంత ఫీలింగ్ ఏమి ఉండదు. అదే మార్నింగ్ వెళ్ళాం అనుకోండి, కొంచెం ఎంజాయ్ చేసాము అనిపిస్తుంది. మేము కొంచెం లేట్గానే వెళ్ళాం, కాకపోతే అన్నీ కవర్ చేసాం. లాస్ట్లో ఒక రైడ్ వెళ్ళడం అవ్వలేదు, అంటే అప్పుడే అంత త్వరగా క్లోజ్ చేసేస్తారని మేము అనుకోలేదు. 7 అలా అయిపోయింది, 6:45 అలా అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి. అండ్ అలా కొన్ని రైడ్స్ వాళ్ళని అడుగుతున్నాం, మేము బ్లూ రైడ్కి వెళ్ళలేదు, కొంచెం పంపించచ్చు కదా అని. ఆల్రెడీ ఇవన్నీ క్లోజ్ చేస్తాం మేడం, ఇంక అవ్వదు అని వాళ్ళు చెప్తున్నారనమాట. నాకైతే ఒక రైడ్కి అయితే బ్రహ్మానందమే గుర్తొచ్చాడు, ఆపండ్రో అన్నట్టు. సో రైడ్స్ అయితే చాలా బాగా జరిగాయి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. వాళ్ళైతే పంపించనని సార్, అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా స్టాఫ్ని, వాళ్ళని కూడా బతిమలాడాం. అందులో ఒకరిని మా తమ్ముడి కింద చేసుకున్నాం. రాఖీ కట్టలేని తమ్ముడు రాకేష్ అని పిలిచామండి. యాక్చువల్లీ మాకు వాడి పేరేంటో కూడా తెలీదు, అంటే మాకు ఫొటోస్ తీయడానికి అలాగా పిలిచాము, వెళ్ళిపోమంటుంటారే. సో రైడ్స్ అయితే ఇలా బాగా చిల్ అయితే అయ్యాం మేమైతే. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే పౌచ్కి కవర్స్ ఇస్తున్నాడు కదా, ఆ కవర్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మేము ఫోన్ వాటర్లో పెట్టేసాం కిందన 2-3 సార్లు పడిపోయినప్పుడు, ఏం అవ్వలేదు. అండ్ ఇక్కడ వర్షంతో పాటు రైడ్స్ చేసాం మేము, చాలా థ్రిల్ అనిపించింది. అండ్ అక్కడ పట్టుకుని వెళ్తున్నారు కదా మ్యాట్స్, ఆ మ్యాట్స్తో ఒక రైడ్ ఉంటుంది, అదే స్టార్టింగ్ మేము ఎక్కిన రైడు. కాకపోతే ఆ వీడియో అయితే తీసుకోలేదు, అప్పటికి మేము ఫోన్ తెచ్చుకోలేదన్నమాట. లాస్ట్లో సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఫోన్ తెచ్చుకున్నాం లంచ్ అది చేసాక. అండ్ ఇంక మేము ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళాం, పులిహోర అండ్ అంతే. ఇంక చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు.